ఫ్రెండ్స్ క్రికెట్ మెగా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 15వ ఎడిషన్ సమీపిస్తుంది. ఈ బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. మార్చి నెలలో ఐపీఎల్ 2024 సీజన్ మొదలవుతుంది. మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి. 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీనికోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను సరికొత్తగా రూపుదిద్దుతున్నాయి. గెలుపు గుర్రాలను జట్టులోకి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే మెగా ఆక్షన్ ముగిసింది కూడా. ఈ వేలంపాట తర్వాత అన్ని ఫ్రాంచైజీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలా మంది ఆటగాళ్లు అటు ఇటు అయ్యారు. కొత్త ఫ్రాంచైజీల తరపున ఆడబోతున్నారు. రోహిత్ శర్మకు బదులుగా ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహించనున్నాడు. ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ కు బ్యాడ్ న్యూస్. టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కు గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ చీలమండలం గాయానికి గురైన విషయం తెలిసిందే. ఈ స్టార్ ప్లేయర్ ఈ సీజన్ కు దూరం కానున్నాడు. సీజన్ మొత్తానికి కాకపోయినా తొలి సగం మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. అయితే సూర్యకుమార్ యాదవ్ మరో సమస్యతో కూడా బాధపడుతున్నట్లు తెలుస్తుంది. సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. స్పోర్ట్స్ హెర్నియా అంటే పొత్తి కడుపులో లేదా గజ్జల్లోని కండరాల్లో గాయమవ్వడం. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను ఈ నెలలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. త్వరలోనే సూర్యకుమార్ యాదవ్ సర్జరీ కోసం జర్మనీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. 2022లో భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా స్పోర్ట్స్ హెర్నియాతో జర్మనీలోనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ట్రైనింగ్ మొదలు పెట్టడానికి దాదాపు 8 నుండి 9 వారాల సమయం పడుతుంది. మార్చి నెలాఖరులో ఐపీఎల్ ప్రారంభం కానుండగా ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిర్ణీత సమయంలోగా సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ సాధించకపోతే ఐపీఎల్ మొత్తానికి కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే సూర్యకుమార్ యాదవ్ ని ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కు కూడా ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. సూర్యకుమార్ యాదవ్ కి విశ్రాంతినిచ్చారు. తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దూబే, సంజు శాంసన్, జితేష్ శర్మకు జట్టులో చోటు కల్పించారు. ఈ హెర్నియా సర్జరీ కోసం సూర్యకుమార్ యాదవ్ ని బీసీసీఐ విదేశాలకు పంపనుంది. ఫ్రెండ్స్, సూర్యకుమార్ యొక్క గాయంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.